ఆర్మీ క్వార్టర్స్ అంటేనే అందరికీ తెలుసు అన్ని ప్లేస్లలో ఒకేలాగా ఉండవని చెప్పేసి. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, లే లడాక్ లాంటి హై ఆల్టిట్యూడ్ సెన్సిటివ్ ఏరియాలలో 80% ఆర్మీ క్వార్టర్స్ అనేవి అస్సలు దొరకవు. ఇలాంటి ప్లేస్లలో మాకు క్వార్టర్స్ దొరికాయంటేనే పెద్ద అదృష్టం అనే చెప్పాలి. మేము ఉండేదైతే లే లడాక్ లో. ఇక్కడైతే -డిగ్రీ టెంపరేచర్ అయితే ఉంటుంది. ఇలాంటి ప్లేస్లలో వందల మంది సోల్జర్స్ ఫ్యామిలీ పర్మిషన్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తుంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఆర్మీ క్వార్టర్స్ అయితే ఉంటాయి. పంజాబ్, రాజస్థాన్, చండీగఢ్ లాంటి మరికొన్ని ప్లేస్లలో అయితే చూడడానికి చాలా అందమైన క్వార్టర్స్ అయితే ఉంటాయి. నాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది, మా క్వార్టర్స్ కంటే దారుణంగా ఉన్నాయి మీ క్వార్టర్స్ అని చెప్పేసి. మేము ఉంటున్న క్వార్టర్స్ లో ఎలుకలు, నల్లులు చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. ఇక్కడ కొంచెం క్రాక్ ఉన్నా సరే ఆ క్రాక్స్ లో నుంచి అయితే నల్లులు అయితే బయటకు వచ్చేస్తుంటాయి. వీటి వల్ల ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పేసి మేమైతే ఎక్కడ క్రాక్స్ ఉంటే అక్కడ ప్లాస్టర్ అయితే వేసేసాము. మేము ఉంటున్న ఈ క్వార్టర్స్ అయితే మాకు పర్మనెంట్ ప్లేస్ అయితే కాదు. ఇక్కడ ఒక 1 ఇయర్ ఉండిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ కి వస్తారు. మేమైతే ఇంటికైతే వెళ్లాల్సిందే. ఒక సోల్జర్ వైఫ్ అయితే ఆడంబరాల కోసము, మంచి సౌకర్యాల కోసం అయితే ఆర్మీ క్వార్టర్స్ లో ఉండదు. పిల్లల సంతోషం కోసము, తన భర్త తోడు కోసం మాత్రమే ఆర్మీ లైఫ్ అంటేనే అడ్జస్ట్ కావడము. మనం వచ్చి వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు అయితే ఉండకూడదు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి.